ఈ రీల్ ఎవరో ఒక స్పెసిఫిక్ పర్సన్ని కానీ ఫ్యామిలీని కానీ ఉద్దేశించి చేస్తున్నది కాదు. ఇండియా నుంచి యూఎస్ వెస్టింగ్ కోసం వచ్చిన పేరెంట్స్ని రీసెంట్గా నేను చాలా మందిని కలిశాను. వాళ్ళలో కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేస్తూ దాని గురించి ఈ ప్లాట్ఫామ్ త్రూ మాట్లాడమని అడిగారు. పేరెంట్స్ని అబ్రాడ్ రమ్మంటే ఎన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు చాలా సంతోషంగా వస్తారు. మనం ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళినప్పుడు మనకి రెస్ట్ కావాలి, మనం ఏ పని చేయము. కానీ మరి పేరెంట్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా అదే రెస్ట్ కావాలి కదా. మరి ఆ మచ్ నీడెడ్ బ్రేక్ని నిజంగానే మనం వాళ్ళకి ఇస్తున్నామా? అమ్మ నాన్న అయినా అత్త మామ అయినా టికెట్ డబ్బులు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చాం కదా అని ఇంటి పని వంట పని మొత్తం వాళ్ళ మీద వదిలేసి పేరెంట్స్ ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే అని పిల్లల్ని డే కేర్కి కూడా పంపించకుండా ఆ బాధ్యతలు కూడా వాళ్ళకే అప్పచెప్పేస్తుంటాం. నిజానికి వాళ్ళు ఇక్కడికి వచ్చేది పని చేయడానికా, పిల్లల్ని చూసుకోవచ్చు, మనవలు మనవరాలతో కాసేపు సంతోషంగా ఆడుకోవచ్చనా? అమ్మ నాన్న అయినా అత్త మామ అయినా వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వారానికి 3 స్పాట్లక్లో ఎవ్రీ వీకెండ్ పార్టీలు చేసుకుంటే దానివల్ల వాళ్ళకి ఎంత ఎక్సెస్ బర్డెన్ అయినా మాట్లాడకుండా చేస్తారు మన కోసం. కానీ దానివల్ల వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది కదా. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఎన్నో సాక్రిఫైసులు చేసి మన ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళు ఏజ్లో కోరుకునేది మన టైం. రోజుకు ఒక అరగంట వాళ్ళ పక్కన కూర్చుని కబుర్లు చెప్పాలి, మంచి చెడు షేర్ చేసుకోవాలని. మనం సంతోషంగా ఉంటే చూసి వాళ్ళు సంతోషిస్తారు. అంతకుమించి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరు కదా. అలాంటిది కొంతమంది పేరెంట్స్ మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు అంటే దానికి రీజన్స్ ఏవై ఉంటాయో మీరే ఆలోచించండి. అమ్మ నాన్న ఉన్నంత వరకే పుట్టిల్లు అనేది ఉంటుంది. అత్త మామ ఉన్నంత వరకే ఇంటికి పెద్ద దిక్కుండి మంచి చెడు చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.